అండి. ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేసి అందులో సన్నగా తరుక్కున్న కొన్ని పన్నీర్ ముక్కలేసి మంచిగా వేయించండి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా వేగిన వాటిని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ అదే బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు, 2 యాలకులు, ఇంచు చెక్క, కొంచెం జీలకర్ర, 3 లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రై అయిన దాంట్లో తరుక్కున్న ఆనియన్స్ వేసి మంచిగా వేయించండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేయించండి. ఇవి వేగేలోపు ఈలోపు మనం మసాలా తయారు చేద్దాం. ఒక గిన్నెలో పెరుగు తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ దాకా గరం మసాలా అండ్ 1 స్పూన్ దాకా కారప్పొడి వేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకొని మంచిగా ఇవి అన్నీ బీట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా బీట్ చేసుకోండి. తర్వాత వేగిన ఆనియన్స్లో కొన్ని జీడిపప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమోటాలు మిక్సీ చేసుకోండి. ఆ టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. ఇందులోనే యాడ్ చేసినది మంచిగా వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు. అలా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసుకొని మంచిగా వేయించండి. ఇలా మంచిగా వేయించిన తర్వాత ఇందులోకి మీరు ఈ స్టేజ్లో ఏదైనా ఉప్పు కానీ, కారం కానీ ఏదైనా కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కారము, ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే చిల్లీస్ కూడా ఒక 2 చిల్లీస్ అలా కట్ చేసుకొని వేయించి బాగా నూనె పైకి తేలిన తర్వాత ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి మంచిగా ఉడికియండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ ముక్కలకి మసాలా అంతా మంచిగా పడుతుంది. నూనె పైకి తేలే వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకొని బాగా వేయించండి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, పన్నీర్ కూర రెడీ అయిపోయింది.